ఎడారిలో సెలయేర్లు. జూన్ 10వ తేదీ. ఎందుకనగా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. రోమాపత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. ప్రేమ విషయంలో యేసు ప్రారంభించిన నూతన శకాన్ని గురించి ఆలోచించడం ఆసక్తికరంగా ఉంటుంది. ఆయన రావడానికి ముందు కూడా లోకంలో సౌమ్యత ఉంది. అంతకుముందు తల్లి ప్రేమ ఉంది. లోతైన యథార్థమైన మృదువైన స్నేహం ఉంది. అత్యంత పవిత్రమైన బంధాలతో ముడిపడిన ప్రేమికులు ఉన్నారు. అన్ని జనుల మధ్య కూడా పరలోకానికి తగిన అత్యంత సౌందర్యవంతమైన ప్రేమ, మృదుత్వం కలిగిన హృదయాలు ఉన్నాయి. ఆప్యాయత అనేది దేవదూతల సౌమ్యతతో పరిచర్య చేసే పరిశుద్ధమైన స్థలాలు ఉన్నాయి. అయితే లోకాన్ని మొత్తంగా చూసినప్పుడు అది క్రూరత్వంతో నిండి ఉంది. ధనవంతులు పేదవారిని అణచివేశారు. బలవంతులు బలహీనులను నలగొట్టారు. స్త్రీలు బానిసలుగా ఉన్నారు. పురుషులు ప్రజలను పీడించేవారుగా మారారు. రోగులను, కుంటివారిని, గుడ్డివారిని, వృద్ధులను, అంగవైకల్యం కలిగిన వారిని, పిచ్చివారిని, చివరికి విధవరాండ్రను, అనాథలను, నిరాశ్రయులను ఆదరించడానికి, సహకరించడానికి ప్రేమ కలిగిన ఏ హస్తం ముందుకు రాలేదు. అప్పుడు యేసు వచ్చాడు. ఆయన 33 సంవత్సరాలు మనుషుల మధ్యకు వెళ్ళి ప్రేమతో కూడిన కార్యాలు చేశాడు. ఆయన దయగలిగిన మనసును కలిగి ఉన్నాడు. తనలో దయ, సౌమ్యత ఆయన చేసిన ప్రసంగాల్లో బయటికి వచ్చింది. దయతో పులకరింపు చేసే మృదువైన మాటలను ఆయన మాట్లాడాడు. మిస్టర్ లాంగ్ ఫెలో ఆయన చేసిన బోధ ఎంత అనర్గళంగా ఉన్నా, లేదా నేర్చుకున్నా, లేదా అందంగా ఉన్నా ఆయన గుండె చప్పుడు వినబడని ప్రసంగం లేదు అని చెప్పారు. యేసు పెదాల నుండి వచ్చిన మాటల్లో గుండె చప్పుడును గురించి అనిశ్చితి అనేది ఎప్పుడూ లేదు. అవి మృదుత్వంతోనూ జాలితోనూ పులకరింపచేస్తాయి. యేసు తమకు స్నేహితుడని ఎల్లప్పుడూ ప్రజలకు తెలుసు. ఆయన జీవితం గొప్ప సహాయంతో నిండింది. ఏ విధమైన తప్పు లేదా క్రూరత్వం ఆయన్ని కఠినుడిగా చేయలేదు. ఆయన వెళ్ళిన ప్రతి చోటలో దయను, సౌమ్యతను వ్యాపింపచేశాడు. భూమిపై జీవించిన ఉత్తమమైన మనుషులు ఆయన్ని బాధింపబడినవాడు మృదుత్వం, సౌమ్యత, సహనం, వినయం, నెమ్మదిగల ఆత్మగలవాడని భావించవచ్చు. ఆయన భూమిపై జీవించిన మొట్టమొదటి నిజమైన సజ్జనుడు. ఒకరోజు వాళ్ళు ఆ మృదువైన చేతులను సిలువకు మేకులతో కొట్టారు. ఆ తరువాత ఆయన తిరిగి వారి ఇళ్లకు రాలేదు కనుక వారు ఆయన్ని చూడలేదు. బీదలకు, బాధలో ఉన్నవారికి ఇది చాలా పెద్ద నష్టం. చాలామంది ఇళ్ళు దుఃఖంతో నిండాయి. కానీ యేసు చేసిన వ్యక్తిగత పరిచర్య ఆయన మరణంతో ముగిసినప్పటికీ తన జీవితం ద్వారా చూపిన ప్రభావం కొనసాగింది. ఆయన లోకానికి ప్రేమ విషయంలో ఒక నూతనమైన మాదిరిని చూపాడు. సహనం, తగ్గింపును గురించి ఏ బోధకుడు ఎప్పుడూ చెప్పని పాఠాలను ఆయన బోధించాడు. మానవ ఆప్యాయతలకు ఆయన నూతన అర్థాన్ని ఇచ్చాడు. ఆయన ప్రేమను తన రాజ్యపు నియమంగా చేశాడు. ఒక వ్యక్తి కొన్ని సుగంధ ద్రవ్యాలను ఉప్పు సముద్రంలో వేసి ఆ నీళ్లను మధురంగా మార్చినట్లు యేసు బోధలు ప్రేమలేని, దయలేని లోకానుసార జీవితంలో పడి ఒకానొక సమయంలో దానిని మృదువుగా మార్చడం ప్రారంభిస్తాయి. సువార్త ఎక్కడికి వెళ్ళినా గొప్ప బోధకుడు చెప్పిన ఈ మాటలను కూడా తీసుకువెళ్ళింది. ఈ మాటలు ప్రజల హృదయాలలో నాటబడి మృదుత్వపు దీవెనను వారిలో కలిగించాయి. రక్షణ ప్రణాళికను రూపొందించిన ప్రేమ, దాన్ని మనిషి యొద్దకు తీసుకొచ్చిన కృప, కల్వరి యొద్ద ఒక గొప్ప అగాధంపై దేవుడు నిర్మించిన వంతెన. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.